అని కనుక గమనించినట్లయితే మొట్టమొదటగా నాలుకను వాడుకునేది ఎవరండి? ఎక్కువ సంఘములో కనుక చూస్తే బోధకులు. కాబట్టి మొట్టమొదట బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ప్రతి విశ్వాసికి అది తగిలేటట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆనాడు రెండు విధాల ఇది జరిగేవి. ఒకటి ఏంటంటే, రకరకాల అబద్ధపు బోధకులు ప్రవేశించిన తరువాత డాక్ట్రినల్ ప్యూరిటీ దెబ్బతిన్నది. అనగా ఏదైతే సరి అయిన సిద్ధాంతపరముగా బోధించాలనో అది లేకుండా వారి నోటును ఉపయోగించుకుని రకరకాల బోధలు చెప్తూ దేవుని ప్రజలు తప్పిపోయేదానికి తోడ్పడుతూ ఉన్నారు. రెండవది ఏంటంటే, ఈ బోధకులు కాలక్రమేణా ఒకరు ఇద్దరు ముగ్గురు అయిన తరువాత తెలిసి తెలియకుండానే వారి యొక్క అనుచరులు తయారు కావడము ప్రారంభించారు. కాబట్టి సంఘాలలో అంటాడు కదా, కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో గుర్తు చేస్తాడు, ఒకరు పేతురు పార్టీ అని, ఒకరు పౌలు పార్టీ అని, ఒకరు యేసు పార్టీ అని చెప్పి ఇలా రకరకాలుగా తయారవుతున్నారని. కాబట్టి ఎక్కడెక్కడైతే ఒక ఆనాడు కానీ ఈనాడు కానీ గమనించండి, బోధకులుగా ఉండడానికి ప్రజలు ఇష్టపడతారు. ఎందుకనగా బోధకులుగా ఉండేవాళ్ళు లైమ్ లైట్లో ఉంటారు, అనగా వారికి ఒక ప్రత్యేకమైన స్థానము కల్పింపబడుతుంది. కాబట్టి వారికి ఒక గౌరవము సంఘములో ఉంటుంది, వారు గుర్తింపబడిన వ్యక్తులై ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఒక సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు పలానా పాస్టర్ గారు అంటారు. ఆయనే సమస్తమని కాదు, కానీ వారు ప్రధానంగా కనబడతారు. కాబట్టి ఎంతోమంది ఆనాడు బోధకులు కావడానికి ప్రయత్నిస్తున్నది రకరకాల కారణాల వలన అవుతూ ఉన్నారు. ఒకటి పేరు ప్రఖ్యాతుల కొరకు, ఇంకోటి డబ్బు మీద ఆశతో. ఆ తర్వాత వారు పరిచర్యలకు లోపలికి వచ్చిన తరువాత యేసు ప్రభువుని వెంబడించేటువంటి రీతిగా సరి అయిన సిద్ధాంతపరంగా లేకుండా ఉంటే వారు సంఘములో మరలా విభజనలు తెచ్చేటువంటి రీతిగా, అంటే కొంత వారికి అనుచరులు తయారయ్యేటువంటి రీతిగా ఉన్నారు. అదే మనం కొరింథీ పత్రికలో చూస్తాం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాయండి? ఒకటి, అక్కడ తప్పుడు బోధలు జరుగుతున్నాయి. రెండవది, ఒక్కొక్కరు విభజన వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకుడిని వెంబడించేటువంటి క్రమం వస్తూ ఉన్నది. కాబట్టి ఆయన యాకోబు పత్రికలో యాకోబు సంఘాలలో ఉన్న పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎక్కువ నాలుకను ఉపయోగించుకునేది బోధకులు గనక, నోటితో మాట్లాడే పరిచర్య గనక వాళ్ళది, మరి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నాడు. అది బోధకులతో మాత్రమే ఆగేదిగా కాకుండా విశ్వాసులందరితో అది, అంటే ప్రతి మనిషికి ముడిపడినది. కానీ ప్రత్యేకముగా ఈ నాలుకను ఉపయోగించుకొని ఎవరైతే ప్రాధాన్యత సంతరించుకుంటారో వారికి మరి ఎక్కువగా చెప్తున్నాడు. నా సహోదరులారా, బోధకులమైన మనము, ఆయన్ని కూడా కలుపుకుంటున్నాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకో ఉండుడి. ఐ థింక్ 3వ అధ్యాయము పేతురు పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమా? ఒక్క నిమిషం. 1 పేతురు 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇదే ఇక్కడ కూడా మాటలు, వివాదాలు, ఆ తరువాత సమాధానం లేకపోవట, వీటి గురించి 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మరొక చోట పేతురు పత్రికలో చెప్తాడు, ఈ వచనం అనుకున్నాను, కరెక్ట్గా నాకు గుర్తు రావట్లేదు. అదే మొట్టమొదట తన ఇంటి నుంచే తీర్పు బయలుదేరుతుంది. దేవుని యొక్క తీర్పు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అంటున్నాడు? మొట్టమొదట తన వారితో బయలుదేరుతుంది. కాబట్టి ఎవరైతే దేవునికి సన్నిహితంగా ఉండి దేవుని మాటను తీసుకొస్తున్నామని బోధకులుగా ఉన్నారో వారు మరి జాగ్రత్తగా ఉండాలని పదే పదే గుర్తు చేస్తూ తనను కూడా కలుపుకుంటున్నాడు. ఈ ప్రమాదం ఉన్నది కనుక తాను కూడా బోధకుడుగా తాను కలుపుకుంటూ, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాక ఉండుడి. మనం గమనించాం, ఈ రోజుల్లో కనుక గమనించినట్లయితే చాలామంది బోధకులు కావాలని ఆశపడతారు కదా. ఎందుకని? దేవుని పిలుపుండి రావడం వేరు, ప్రతి ఒక్కరూ ఆశపడవచ్చు. కానీ ఎక్కువ కనుక గమనించినట్లయితే ఆ పిలుపున్నదా లేదా, ఆ తలాంతున్నదా లేదా తెలియక ఆ ప్రఖ్యాతి కొరకు, ప్రాధాన్యత కొరకు, ప్రాముఖ్యత కొరకు వచ్చి ఆ లైమ్ లైట్ కొరకు అలవాటు పడి దానిలోనే పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అది దేవుని పిలుపైతేనే కాండి.
ఆ తర్వాత దేవుని పిలుపు వచ్చి ఉన్నవారు ఏ ఏ విధముగా నడుచుకోవాలి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చు ఉన్నాము. మళ్ళా మనము అందరినీ కలుపుకుంటూనే మాట్లాడుతున్నాడు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చు నున్నాము. కింద ఫుట్నోట్ 2 చూస్తే తొట్టిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు అగును. కాబట్టి ఎవరి వలన ఇది సాధ్యం కాదు. నెక్స్ట్ చెప్పేదంతా కూడా ఇది సాధ్యం మనకు అయ్యేది కాదు. కానీ ఈ యొక్క లోపమును గుర్తుపెట్టి ఎలా జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడు. తనను తాను కలుపుకుంటున్నాడు. మనుషులకు అందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు, నాలుకతో, భాషతో. ఆ తరువాత ఇది మనల్ని ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో, ఏం జరుపుతుందో చెప్తున్నాడు. ప్రమాదాలు, పొంచి ఉన్న ప్రమాదాలు చెప్తున్నాడు. మనకున్న బలహీనతలు చెప్తూ ఉన్నాడు. అన్నీ చెబుతూనే ఇది మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, అనగా మాట తోలినప్పుడు, అనగా వారి మాట వలన వాడు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని వారు. మనమందరము కూడా మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నామంటే ఎన్నోసార్లు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంటే బాగుండు అనుకుంటా కదా. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఉంటుంది. కాబట్టి మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడు అగను. కింద కనుక గమనించినట్లయితే కళ్ళెము పెట్టుకొని, అనగా ఒకవేళ కనుక ఎప్పుడు మాటలో కనుక తొట్టిల్లకుండా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను ఒక్కసారి కూడా మాట ద్వారా తప్పు చేయలేదు అని ఎవరైనా కనుక అనుకొని అటువంటి వారు ఉంటే వారు తమ సర్వశరీరాన్ని కళ్ళెము వేసి బిగించి ఉన్నారు. కానీ అది చాలా ఇంపాసిబుల్ అని మాట్లాడుతూ పాజిటివ్గా ఏం చెప్తున్నా అంటే చూడండి, 3-4 వచనాలలో ఒక చిన్న పార్టు పెద్ద వాటిని ఎలాగోన కంట్రోల్ చేస్తుంది. ఒక చిన్న పార్టు పెద్ద దానిని, వాహనాన్ని కానీ దాన్ని కానీ ఎలాగోన కంట్రోల్ చేస్తుంది అని పాజిటివ్గా మంచి విధానంగా చెప్తున్నాడు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. దాని నోట్లో పెట్టేటువంటి ఆ కళ్ళెము కనుక చూస్తే చిన్న ఇనుప ముక్క అంతే. కానీ అదేం చేస్తుంది? స్వారీ చేసేటువంటి వాడు ఎలాగున దాన్ని నడపాలనుకుంటాడో అలాగున దాన్ని తీసుకొని వెళ్ళగలడు. కాబట్టి మన నాలుకను మనము సరియైన రీతిలో ఉపయోగిస్తే బోధకులుగా ఉన్నవారు ఎంతోమందిని వారు కోరుకున్న రీతిగా, దేవునికి ఇష్టమైన వారుగా నుంటూ వారు కోరుకున్న రీతిగా నడిపేటువంటి అవకాశము ఉన్నది. ఓడలను కూడా చూడుడి, ఎంత పెద్దవి షిప్స్ కనుక చూశారంటే కళ్ళు తిరిగిపోతాయి. 10 ఫ్లోర్స్ అంతా ఉంటుంది. కింద ఒక 3-4-5 ఫ్లోర్స్ దాకా ఉంటుంది, పైన ఒక 5 ఫ్లోర్స్ ఉంటుంది. చాలా హ్యూజ్ షిప్స్. కానీ రడ్డర్ కనుక చూశారంటే ఒక రూమ్ అంత ఉంటుంది. అంటే ఒక 10 మీటర్స్, ఒక మన సీలింగ్, ఫ్లోర్ నుంచి సీలింగ్ ఎంతవరకు ఉంటుందో మ్యాక్సిమం అంత ఉంటుంది. మ్యాక్సిమం షిప్తో పోలిస్తే 10 దాన్ని ఏమంటారు, అంతస్తులు ఉండేది ఒక రూమ్లో సగమంత దాంతో తిప్పబడుతూ ఉంటుంది. కాబట్టి పెద్దది. ఏమి జరుగుతూ ఉన్నది? కంట్రోల్ చేయబడతా ఉన్నది. కంట్రోల్ ఏ విధముగా చేయబడతా ఉంది? మంచి వైపునకు వెళ్తూ ఉంది. అంటే నావికుడు ఏ విధముగా తీసుకువెళ్ళాలనుకుంటాడో అది చిన్నది, కానీ నావికుడు ఎలాగున తీసుకుపోవాలనుకుంటున్నాడో అలాగనే తీసుకోపోగలుగుతాడు. కాబట్టి నాలుకను కూడా బోధకులుగా ఉండేటువంటి వారు చక్కటి రీతిలో గనక వాడుకుంటే, దేవుడు వారిని నడిపించిన రీతిగా దైవ దర్శనానుసారముగా ఎంతోమందిని మంచి మార్గంలో తిప్పి నడపగలిగిన శక్తి కలిగిన వారు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఓడలు కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను. ఓడ మీద ఎంత లోపల సముద్రంలో అలలు, గాలి ఎంత శక్తి ఉంటుందంటే మనిషి కంట్రోల్ చేయలేనంత శక్తి ఉంటుంది. కానీ అంత పెద్ద దాన్ని ఒక్క వ్యక్తి, నావికుడు, ఆ రడ్డర్, ఆ యొక్క దీని సహాయంతో, చుక్కాని సహాయంతో ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడను. ఓడతో పోలిస్తే చాలా చిన్నది. తర్వాత సముద్రంతో పోలిస్తే, సముద్రంలో ఉన్న అలల ఒత్తిడితో పోలిస్తే, సముద్రంలో ఉన్న ఎదురుగాలిని చూస్తే దానికి దీనికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. కానీ ఇంత చిన్నది నావికుని చేతుల్లో మంచి మార్గంలో నడపబడుతూ చేరుకోవాలన్న చోటకి నావ వెళ్తుంది, చేరుకోవాలన్న చోటకి గుర్రాన్ని తీసుకువెళ్తాడు, చేరుకోవాలన్న చోటికి నావికుడు హార్స్ పవర్ అంటాం,
గుర్రానికి ఎంత శక్తి ఉంటుందండి? అది మనిషి అది ఈరోజు కూడా మన కార్లు కనుక గమనించినట్లయితే ఇన్ని హార్స్ పవర్ అంటాం దాని ఇంజిన్, అంటే ఇన్ని గుర్రముల శక్తి అని. కాబట్టి గుర్రానికి విపరీతమైన శక్తి ఉంటుంది. అంత శక్తిని చిన్న ఇనుప కళ్ళెంతో ఏం చేస్తాడు? మంచి మార్గంలో నడిపిస్తాడు తాను కోరుకున్న రీతిగా. అలాగనే నావికుడు నావని నడిపిస్తాడు. ఇవి రెండు పాజిటివ్ ఎగ్జాంపుల్స్. అలాగుననే నాలుక కూడా ఇక్కడ చుక్కానితో పోల్చినట్టు, కళ్ళెముతో పోల్చినట్టు నాలుక కూడా చిన్న అవయవము, కానీ ఏం చేస్తూ ఉంది? ఇక్కడ నెగిటివ్ వర్క్ చేస్తూ ఉన్నది. ఇందాక ఇవి రెండు జీవము లేనివైనా జీవము కలిగిన పెద్ద పెద్ద వాటిని సరి అయిన మార్గంలో పెట్టగలుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ నాలుక అతి చిన్నది. ఒక మనిషి ఎత్తుతో పొడవుతో వెడల్పుతో పోలిస్తే నాలుక ఎంత చిన్నదండి కదా? ఇట్స్ ఇన్కాన్సిక్వెన్షియల్ అసలు. కానీ ఏమి చేస్తూ ఉన్నది? అలాగుననే. ఎందుకని అలాగుననే? చిన్నది. ఇది కూడా అలాగుననే చిన్నది. కానీ నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరి పాడును. కింద చూస్తే అతిశయ పాడును కదా. మానవుడు పలికేటువంటి ప్రగల్భాలు చూశారా? మానవుడు ఎన్ని మాట్లాడతాడు చూడు. చేసేది తక్కువై ఉంటుంది కానీ మాటలు మాత్రము కోటలు దాటిపోతాయి. కాబట్టి నాలుక ఏం చేస్తుంది? చాలా చేయలేని వాటిని సైతం చేయగలిగినట్లుగా ప్రగల్భాలు పలుకుతుంది. అక్కడేమో చేయలేని పని, గొప్ప గొప్ప పనుల్ని చిన్నది చేస్తోంది. ఇక్కడేమో చేయలేని పనుల్ని చేయగలిగినట్లుగా మాట్లాడుతుంది. అదిరిపడుతుంది కదా. నాలుక ప్రగల్భాలు పలుకుతుంది, తనను తాను హెచ్చించుకుంటుంది. అది చాలా మనిషికి కీడు కలుగజేస్తుంది. ఎందుకని ఎప్పుడైతే మనిషి తనను తాను హెచ్చించుకుంటాడో దేవుని దృష్టిలో నెగిటివ్ అవుతాడు. ఆయన చూపు వాడి మీద పడి నెగిటివ్ రకంగా చూపు వాడి మీద పడుతుంది. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము, ఇక్కడ కూడా మళ్ళా చిన్నవి ఎంత పెద్దవాటికి హాని కలిగిస్తుంది. ఎంత కొంచెము నిప్పు, ఒక నిప్పు రవ్వ కదా, ఒకటి అంటించాలంటే నువ్వు ఫారెస్ట్ ఫైర్స్ అని ఈరోజు మొన్న అమెరికాలో లాస్ ఏంజల్స్లో కాలిఫోర్నియాలో అంతా అక్కడ జరిగింది. ఎక్కడెక్కడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండి వేడి సడన్గా చల నుంచి వేడవుతుందో ఎండిపోతుంది చెట్లు. అక్కడ చెట్లు ఏమవుతుందండి, చిన్న ఒక ఇది తగలంగానే, ఏదో ఎలక్ట్రిక్ ఇది పైన స్పార్క్ రాగానే, ఏ స్పార్క్ వచ్చినా కూడా తగులుకొని ఆ తర్వాత ఫారెస్ట్ ఫైర్ని కంట్రోల్ చేయలేకపోతారు. మనం గత సంవత్సరంలో విన్నాం. ఎకరాలు ఊర్లు తగలబెట్టేస్తుంది అది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులా బెట్టును కదా. కాబట్టి ఒక్కసారి సామెతల గ్రంథం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం. 16వ అధ్యాయము 27వ వచనము. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండిచున్నట్లు ఉన్నది. అలాగనే 26వ అధ్యాయము 21వ వచనము, 26వ అధ్యాయము 21వ వచనము. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడు. కాబట్టి చిన్న నిప్పు రవ్వ పెద్ద పెద్ద చేసినట్లుగానే ఒక సమాజములో ఒక్క వ్యక్తి తన నోటితో చేయగలిగిన హాని ఎంత అన్నది కదా. చేతలతో చేసేదానికన్నా నోటితో చేసేది చాలా ఎక్కువ మనము చేస్తాం. నోటితో మనుషుల్ని చంపేయగలం, మనుషుల యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయగలం, మనుషులని దుర్భాషల అంటే మనుషులకు ఉన్న రెప్యుటేషన్ అంతా మాటలతో చెడగొట్టగలం. కాబట్టి అగ్ని వంటిది దేని గుర్తు చేస్తున్నాడు. అలాగనే సరే మరలా చూద్దాం, 6వ వచనం చూద్దాం. నాలుక అగ్నియే, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్ట. ఎలాంటిది అంటున్నా అండి నాలుక? అగ్ని. ఎలాగున నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై, అనగా యేసు ప్రభు వారు చెప్తున్నాడు 12వ అధ్యాయము మత్తయి సువార్త 36-37 వచనాలు గత వారంలో చూసాం.
మనం మాట్లాడే ప్రతి మాట, వ్యర్థమైన మాట దేవుని ముందర మనము లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడన్నాడు? దేవుని ముందర తీర్పు సింహాసనం దగ్గర మనం లెక్క చూపాల్సి వస్తుంది అంటున్నాడు. మాట చెడ్డ అంటే ఒక హాని కలుగజేసే మాట ఎక్కడి నుంచి వస్తుందండి? లోపల చెడుని ఏదో ఉంటుంది, ఆ చెడులోంచి బయటకు వస్తుంది. లోపల ఈ చెడు ఏంటి? మానవునిలో ఉండేటువంటి పాప ప్రవృత్తి అనేది లోపలంతా కూడా విష ప్రపంచం. అది ఎట్లా బయటకు వస్తుంది? అది నాలుక మాట ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు? నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయును. ఏం చేస్తుందండి? యేసు ప్రభు వారు అంటున్నారు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, అయ్యా మీరు చేతులు కడుక్కోకుండా తింటున్నారు అని అన్నప్పుడు ఆయన ఏమంటాడు? అయ్యా చేతులతో కడుక్కోకుండా తినేది కాదు, ఏదైతే లోపలికి వెళ్తుందో అది బయటికి ఏ విధముగా వస్తుందో ఆ బయటికి వచ్చేది కొన్ని గుణాలు చెప్తాడు. అంటే ఏంటి? లోపల ఉన్నదంతా ఏమంటున్నాడు? మన పాప ప్రవృత్తి వలన, పాప బీజం వలన అంతా కూడా పాపం ఏంటి? సాతానుకు లోబడుట, దేవుడు మనం విధేయత చూపుట, దేవుని వైపు నుండుట, సాతానుకు లొంగుట, సాతాను వైపున ఉండుట. పాపం మనల్ని ఏం చేసింది? దేవుడు తనకు విధేయత చూపమని ఆయన మనల్ని తన రూపులో పోలికలో సృష్టించాడు. మనం ఎప్పుడైతే సాతానును లొంగామో అప్పటి నుంచి అది లోపల మన దీన్నంతటిని కూడా కలుషితపరిచున్నది. అది ఎలా బయటకు వస్తుంది? అది నోటి మాటల ద్వారా వస్తుంది. అందుకని నీ హృదయమును సరిచేసుకుంటున్నాడు. అలాగనే లూకాసు వార్త వాటిల్లో చూస్తే నీ యొక్క కన్ను సరిగ్గా నుంచుము, నీ కన్ను గనక బాగుంటే ఊరంతా బాగుంటుంది అంటారు కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. నీ కన్ను బాగుండాలి అంటాడు. ఒకవేళ నీ కన్ను లోపలే గనక చీకటి అయితే బయట చీకటి ఇంకెంత దారుణంగా ఉంటుంది అంటాడు కదా. సో ఈ మాటలకు అన్నిటికీ అర్థం ఏంటంటే లోపలంతా కూడా మనము సాతానుకు పాపము ద్వారా, సాతానుకు లొంగడము ద్వారా మన లోపలంతా విషపూరితమైన ఇది ఉన్నది. అది బయటకు వచ్చే విధానం ఏంటంటే మాటల ద్వారా. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయొచ్చు. అంతా కూడా కదా, ఈ పార్ట్ బాగుంది, ఈ పార్ట్ బాగుందని లేదు, లోపలంతా కూడా మలినమే కలుగ చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అంటే అన్నిటిని తను కాల్చబడుతుంది, చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నిటిని కూడా కాల్చేస్తుంది. అది నరకము చేత ఆఖరికి ఏం చేస్తుందండి? ఇంత పని చేసిన చిన్న పార్టు అది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. అది నరకంలో పడి కాలిపోతుంది. అందుకనే 120వ కీర్తన ఒకసారి చూడండి. 120వ కీర్తన. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక నుండి, అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణమును విడిపించుము. అనగా బయటవారు చేసే దాని నుంచి తను తప్పించమంటున్నాడు. తనలోనున్న దాన్ని బట్టి తను ఎక్కడికి పోతాడో తెలుసు కనుక నన్ను జాగ్రత్తగా చూడు. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషేకులో పరదేశినయ్యున్నాను, కెదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరున్నది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమో అగుదురు. కాబట్టి నాలుక తంగేడు నిప్పులతో కాల్చబడుతుంది అంటున్నాడు. మనం కనుక గమనించినట్లయితే పాతకాలంలో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఆనాడు వారి యొక్క కళనంతా కూడా పటాల ద్వారా చూపించేవాళ్ళు. కొంతకాలం పోయిన తర్వాత క్రిస్టియన్ ఆర్ట్లో అనక వారు వేసే చిత్రాలు, పటాలలో బాప్తిస్మిచ్చి యోహాను తల నరకబడి, ఆ అమ్మాయి అడుగుతుంది కదా, హెరోదియ అడిగినప్పుడు నరకబడి ఆ నాలుకకు దబ్బళం పెట్టి ఇస్తుందన్నమాట. అనగా ఆ నాలుక ద్వారా అతను తీర్పు బలికాడు. నువ్వు చేస్తున్న తప్పయ్యా అని బలికాడు. అయ్యా నువ్వు నీ యొక్క అన్న భార్యతోనో తమ్ముడు భార్యతోనో నువ్వు ఉండడమో కరెక్ట్ కాదు అన్నాడు. ఆ కోపం పెట్టుకొని అతను చెరసాల్లో వేశాడు. కానీ ఇంతో కొంత ఒక సగము యూదుల రక్తం ఉన్నది కనుక, సగము ఇది ఉన్నది కనుక కొంత భయంతో
అయ్యో బాప్తిజం ఇచ్చే యోహాన్ని మాటలు వింటున్నాడు, ఒక రకమైన ఫ్యాసినేషన్ ఉండేది. చెప్పినప్పుడేమో అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు అనుకునేవాడు, కానీ లోపల మాత్రము అతనంటే నచ్చేది కాదు. కానీ ఎట్నో అలా నడుస్తూ ఉన్నది. ఒకానొక దినమున ఆ యొక్క అన్న భార్యను ఎవరినైతే తను ఉంచుకున్నాడో ఆవిడ తన కుమార్తె నాట్యమాడిన దినమున ఈ హేరోదు, చతుర్థాధిపతి అయితే హేరోదు ఒకానొక బలహీనమైన క్షణంలో నీకేం కావాలనో అది నువ్వు అడుగు అంటాడు. అడిగినప్పుడు తను తల్లిని పోయి అడుగుతుంది, అమ్మ ఏం అడగమంటావు అని. వాళ్ళమ్మ హృదయంలో ఉన్నదేంటి, ఒకటే ఆలోచనే నడుస్తూ ఉన్నది. బాప్తిజం ఇచ్చే యోహాను నా మీద కొలట అనేటువంటి అభియోగం వేశాడు, నేను చేసింది తప్పు అన్నాడు, వ్యభిచారిణి అన్నాడు, కాబట్టి వాడి తల నాకు తెచ్చివు. తల తెచ్చిచ్చినప్పుడు ఆ యొక్క చిత్రపటాల్లో అంతా కూడా క్రైస్తవ చిత్రపటాల్లో ఆ నాలుకకు దబ్బళము పెట్టినట్టుగా, అంటే ఆ నాలుక ద్వారా తీర్పు తీర్చాడు కదా, సో ఆ నాలుకని పొడిచినట్లుగా చూపిస్తాడు. కాబట్టి అక్కడ మంచి దీనితో అనగా దేవుడు చెప్పమన్న మాటను అతను చెప్పినందువలన అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు మనల్ని ఎలా ఉండకూడదని చెప్తున్నాడు, అలా ఉన్న దాని వలన మనము మన నాలుకతో సహా మనము నరకములకు వెళ్తామని అదే కదా అంటున్నాడు. ప్రతి వ్యర్థమైన మాటకు నీవు పైన లెక్క చెప్పవలసి ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ప్రతి దాన్ని కంట్రోల్ చేయగలిగాడు మానవుడు, కానీ తనలో ఉన్న అవయవాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి, నీవు సర్వ సృష్టి మీద నీవు అది ఏదైతే ఇచ్చినాడు భూ ఆకాశ జల పక్షులు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద నువ్వు కంట్రోల్ ఉంచు అంటాడు. కాబట్టి అన్నిటిని ఆయన డిసిప్లైన్ చేసుకొని తన మీద మానవుడు చేశాడు, కానీ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మృగ పక్షి సర్ప జలచరములలో మృగము అనగా దీని మీద నడిచేది కదా, భూమి మీద నడిచేది, పక్షి ఆకాశములో ఎగురునది, సర్పము నేల మీద ప్రాకునది, జలచరములు భూమికి 2/3 ఆఫ్ ద ఎర్త్ ఈస్ వాటర్, దానిలో ప్రతి జాతియు నరజాతి చేత కాజాలును సాధువు ఆయను. ప్రతి ఒక్క దాన్ని కంట్రోల్ చేయగలిగాడు మానవుడు, చేశాడు. ఏ నరుడును మళ్ళా ఏమంటున్నాడు, ఇందాక మనం అందరము అని కలిపాడు కదా, కాబట్టి ఏ నరుడును అంటే కేటగారికల్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవ్వరు కూడా ఇంతవరకు తన జీవితంలో దేవుని ముందర నిలబడినప్పుడు అయ్యా నా నాలుకతో నేను ఇంతవరకు తప్పు చేయలేదు అనగలిగిన వాడు ఎవ్వడు లేడు. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. అంటే ఎంత బలమైన పదజాలం వాడుతున్నాడు చూడండి కదా. అంటాం కదా, పాముకు నిలువెల్లా విషంలాగానే మనిషిని మనం చెడ్డవాడిని గురించి మాట్లాడేటప్పుడు వాడికి నిలువెల్లా విషమయ్య అంటాం, వాడికి నిలువెల్లా విషము అంటాం. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. అంటే అన్కంట్రోలబుల్ ఈవిల్. సామెతల గ్రంథము మళ్ళా ఒక మాట చూద్దాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అలాగని 140వ కీర్తన చూడండి, 140వ కీర్తన. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది అని సర్ప విషమున్నది అని గుర్తు చేస్తూ ఉన్నాడు. వెనకొద్దాం. ఎందుకండి ఈ దుష్టత్వము, ఎందుకు ఈ దుష్టత్వము చూడండి.
దీనితో 9వ వచనం, దీనితో ఈ నాలుకతోనే, మన పదజాలముతోనే, మన నోటితోనే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. ఒకవైపునేమో మనము ఆయన్ని వర్షిప్ చేస్తాము కదా, మంచి మంచి మాటలతో, మంచి మంచి పాటలతో మనం ఆయన్ని ఎత్తిపడతాము. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. కాబట్టి ఒకవైపునేమో దేవుణ్ణి స్తుతిస్తాము, ఇంకొక వైపున మనుషులను శపిస్తాము కదా. ఇది సర్వసాధారణముగా, సహజముగా జరుగుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా దీనికి బియాండ్ ఇది కాదు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇంత కాంట్రడిక్షన్ మనిషిలో ఉన్నది. ఇంత కాంట్రడిక్షన్ అంటే ఇంత తనలోనే తనకు విభజన ఎంత ఉందంటే, ఒక క్షణానేమో దేవుణ్ణి మంచి మాటలతో, మంచి పాటలతో ఆరాధించగలడు, మరు నిమిషమే దేవుని పోలికలో చేయబడిన నరుణ్ణి శపించడము కూడా మనకు చేతనవును కదా. కాబట్టి ఈ రెండు ఉండకూడదు అని నెక్స్ట్ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి ఇది ఉంది అని మనలో గ్రహించి ఇలాగన ఉండకుండా జాగ్రత్త పడమంటున్నాడు కదా. శపించేటువంటి మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నాశనమైపోతారు, మట్టి కొట్టుకుపోతారు, ఇటువంటి మాటలన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు కోపంగా ఒకరి గురించి వెనక పక్కన మాట్లాడడం ఒక ఎత్తు అయితే, అంటే చెడు రీతిగా ఒకరి వెనక ఒక బ్యాక్ బైటింగ్గా, రూమర్ మాంగరింగ్గా మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఇంకొంతమంది నోరులు అయితే డైరెక్ట్గా శాపాలే వల్లిస్తాయి. శపింపబడుదురుగాక అన్నట్టుగా నాశనమైపోతారు అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. అది మంచిది కాదని గుర్తు చేస్తున్నాడు. 10వ వచనం, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. సింపుల్గా చెప్తున్నాడు, ఇలాగున ఉండకూడదు. సో ఇది మనలో ఉంది అని గమనించి, గుర్తించి, అంటే మన నోట్లోంచి అట్లా వచ్చిన ప్రతిసారి గుర్తించి ఎంత పాపము మనలో ఉన్నది అని మనం గుర్తించి వెనకడుగు వేసి మనల్ని మనం సరి చేసుకోవాలంటున్నాడు. రెండవ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. నీటి బుగ్గలో ఒక జల నుండి, ఇందాక వచ్చి మనిషి ఇలాగని చేస్తున్నాడు, ఒక క్రైస్తవుడు ఇలాగని చేస్తున్నాడని కేటగారికల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు లోకంలో ఇది ఎక్కడైనా సాధ్యమా అని అడుగుతున్నాడు. ఆయన సృష్టించిన సృష్టి అంతటిలో ఇది సాధ్యం కాదు, ఒక్క మానవుల్లోనే ఇది సాధ్యమవుతుంది. కాంట్రడిక్షన్, ఈ వ్యతిరేకత. 11వ వచనం, నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. ఒకే స్ప్రింగ్లో నుంచి ఒక వారమేమో మంచినీరు, ఒక వారమేమో చెడ్డ నీరు వస్తుందా? రాదు. అది మంచినీరు అయితే మంచినీరు. అందుకనే కదా చెట్టు ఫలము గురించి చెప్తాడు. గత వారంలో మాట్లాడాం. చెట్టు ఫలము. నువ్వు ఒక చెట్టు, అది పుల్లకాయలు ఇచ్చే చెట్టు అనుకో, దాన్ని నువ్వేమి చేసినా కూడా అది అంతే పుల్లకాయలే ఇస్తుంటుంది కదా. సో దేన్ని బట్టి నువ్వు ఆ చెట్టు మంచిదా చెడ్డదా అంటావు? ఫలమును బట్టే కదా. చెట్టు చూడడానికి చక్కగా అందంగా ఉంటుంది. మామిడి చెట్టు ఒకటి తీసుకున్నామనుకోండి, అన్నీ దాన్ని ఏమంటారు, ఆకులు ఒకటే రకంగానే ఉంటాయి. కానీ ఒక చెట్టు ఏమో మంచి తీయటి పళ్ళు ఇస్తుంది. ఒక చెట్టు ఎలాగ తెలుస్తుంది? నువ్వు ఆ చెట్టును ఏమని వర్ణిస్తావు? నువ్వు ఆ పండును బట్టే కదా. తర్వాత మామిడి చెట్టులో నుంచి వేరే పండ్లు రావు కదా. నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా. 12వ వచనం, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగన అంజూరపు పండ్లైనను కాయునా. అంటే మన నుంచి ఆన్సర్ ఏమడుగుతున్నాడు ఈ ప్రశ్న వేసినప్పుడు? కాదయ్యా, నో జరగదు అనేటువంటి ఆన్సర్ వస్తుంది. అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. కాబట్టి ప్రకృతి అంతా కూడా దేవుడు ఏ విధంగా అయితే గిరిగిచ్చాడో ఆ గిరిలోనే నడుచుకుంటా ఉన్నది. కానీ మానవుడు మాత్రము తనకు గీచిన గిరిని దాటుతూ తన పోలికలో తన రూపులో సృష్టించిన మానవుడు ఎందుకు జరిగిందండి ఇదంతా? ఎందుకు జరిగినది? దేవుణ్ణి వెంబడించక మనము దేవునికి విరోధి అయిన సాతానుకు లొంగినప్పుడు మనలో పాపము అనేది బయల్పరచబడుతూ ఉన్నది. మనలో పాపము ఉన్నది అని ఎప్పుడు తెలుస్తూ ఉందంటే, దేవునికి విరోధముగా విధేయత చూపకుండా దేవునికి విరోధముగా ఉండి
సాతానుకి ఎప్పుడైతే విధేయత చూపామో మనలోని పాపము అందరికీ కనిపించేలా మనకు కనిపించేలా చేశాడు. మనకు కనిపించేలా చేశాడు కదా. అందుకని చాలాసార్లు నేనేమనుకుంటానంటే, మన జీవితంలో కొన్ని ఉదంతాలు జరుగుతూ ఉంటాయి, మనం ఒక రకంగా ప్రవర్తిస్తాం. అప్పుడంతా ఏంటంటే బయట వారు మనల్ని అసెస్ చేసేది కాదు, మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి, అంటే మనల్ని మనం ఒక అంచనా వేసుకోవడానికి దేవుడు మనల్ని ఆ సన్నివేశాలని మనకిస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో చెప్తాడు. మనకు ఇది జరగనంత వరకు మనం ఏమంటాము? పేతురు కూడా గమనించండి, అతను పడిపోనంత వరకు, బొంకనంత వరకు ఏమంటాడు? నా ప్రాణం పోయినా కూడా నేను నిన్ను కాదన్నయ్యా, కావాలంటే నీ కొరకు నా ప్రాణం ఇస్తానంటాడు. ఆయన ఏమంటాడు చూసి, ఇదిగో ఈరోజు అని, మళ్ళా నో ఈ రాత్రి కోడి 2 సార్లు, రెండవసారి కోయిక ముందర నేను 3 సార్లు తప్పుతా ఉంటాడు. నో నేను చేయను. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు, ప్రాణమైన ఇస్తాను కానీ నేను కాదన్నా అంటాడు. కానీ ఆ 3 సార్లు అతను బొంకినప్పుడు చాలా క్యాజువల్గా బొంకేశాడు. ఎందుకంటే తన ప్రాణభయంతో బొంకేసినప్పుడు అతనికి ఏమర్థమైంది? ఆ కోడి కూసింది. ఆ కోడి కుయ్యంగానే ప్రభు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అతనికి ఏమర్థమైంది? వెక్కి ఏడుస్తాడు. ఏమర్థమైంది? నేను ఇలాంటి వాడినని ప్రభు ముందే చెప్పాడు. కానీ నేనేమన్నాను? నేను అలాంటి వాడిని కానయ్యా, నేను వేరేలాంటి వాడిని అన్నాను. కానీ ఎప్పుడైతే చేశానో అప్పుడు నాకేమర్థమైంది? నేను ఇలాంటి వాడినే. అందుకని వెక్కి ఏడుస్తాడు, అరే ఎంత పాపాత్ముడిని నేను అని కదా. కాబట్టి మన జీవితంలో ఒక్కొక్కసారి మనలోనున్న పాపమును ఎత్తి చూపడానికంటే మనకు అసెస్మెంట్లు ఉండాలి కదా. ఇప్పుడు ఆఫీసుల్లో కింద ఉద్యోగం ఎలాగనున్నాడో అప్పుడప్పుడు అసెస్మెంట్లు జరుగుతుంటాయి. అలాగని మనం కూడా ఏమనుకుంటాం, మన జీవితంలో మన గురించి మనకు ఒక అంచనా ఉంటుంది, మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొంత తెలుసు కానీ ఒప్పుకోం, ఎప్పుడు మనం ఒప్పుకుంటాము? మనల్ని దేవుడు ఆ సన్నివేశంలో పెట్టి, ఆ సన్నివేశంలో మనము బట్టలు విప్పబడతాం, అంటే మనము నగ్నం అయిపోతాం. అప్పుడు ఓహో నేను ఇలాంటి వాడినా, నాలో ఇంకా పాత మనిషి దాగి ఉన్నాడు, నేను ఇలాంటి వాడినా అని మనకు నేర్పించడానికే చేస్తాడు. కానీ బయట వాళ్ళు కించబరుస్తారు. ఇప్పుడు చూడండి, అంటారు కదా, దొరకనంత వరకు దొరే కదా. దొరికినప్పుడు ఏమవుతుందో, ఒక సన్నివేశంలో దొరికినప్పుడు బయట వాళ్ళు అంటారు, అదంతా వేరే కథ, అది మామూలుగా జరుగుతూ ఉన్నది. కానీ బేసిక్గా నేనేమనుకుంటానంటే, మనల్ని మనకు ఎత్తి చూపడానికే జీవితంలో మనకు కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి గుర్తించి దేవునికి ఇంకా ఎంత మనం ఎక్కి రావాలా, ఇంకా ఎంత ఆయన మీద ఆధారపడాలా, ఎంత క్షమించమని అడగాల, ఎంత ఆయనకి ఇంకా మెట్లు ఎక్కవలసిందనేది గుర్తు చేస్తాడని అనుకుంటున్నాను. అది దోస్ ఆర్ నాట్, నా అభిప్రాయంలో ఫెయిల్యూర్స్ కావు, దోస్ ఆర్ వేకప్ కాల్స్ అంటాను నేను. అవి మన విఫలతలు కావు. విఫలత ఎప్పుడు వస్తుందండి? నువ్వు సఫలుడువా, ఏ టెస్టు పెట్టనంత వరకు నేను ఏదేదో మాట్లాడుతుంటాను. టెస్ట్ పెట్టినప్పుడు ఫెయిల్ అయితేనే నేను ఒప్పుకోవాల్సి వస్తుంది, నేను దానికి అంచనాకు సరిగ్గా అనివాడిని. సో అవి ఏంటంటే దేవుడు మనకు పెట్టేటువంటి ఆత్మ పరీక్షలు. ఆయన మనల్ని అవమానించడానికి పెట్టట్లేదు, ఆయనకు తెలియక కాదు. అదే నేను ఆది కాండంలో కూడా అలాగనే ఆలోచిస్తాను. ఆయనకు తెలియక కాదు మనిషి హృదయంలో ఏమున్నదో, కానీ సన్నివేశం వచ్చినప్పుడు, ఆ పని చేసినప్పుడు వాళ్లకు వాళ్ళే దొరికి వాళ్లకు వాళ్ళే దాంకోవడం ప్రారంభించారు. వాళ్ళకు వాళ్ళే దొరికారు. ఆయన కూడా హార్మ్లెస్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఏమయ్యా ఆదాం ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు అంతే. అతని నోటితోనే అతను మాట్లాడుతున్నాడు, నేను నగ్నంగా ఉన్నాను, నువ్వు వచ్చావు కదా, నేను భయపడ్డాను నిన్ను ఎదుర్కోవడానికి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆహా సిగ్గు తెలిసిందా నీకు, ఏం సిగ్గుమాలని పని చేసావు నాయనా, అర్థమైంది కదా అని అప్పుడు తడుతున్నాడు కదా. కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరము అందరం ఆదామన్న పేరుకే అర్థం ఏంటంటే మానవుడు. మనందరిలో ఆ రోజు ఆదాములో చూపించింది కాదు, మనందరిలో అదే నడుస్తూ ఉంటుంది. కానీ ప్రభు దయవలన ఏంటంటే మనం ఇలాంటి వారం మనం తెలుసుకొని, ఇంత తుచ్చమైన వారిని ఆయన ప్రేమించాడా, ఇంత తుచ్చమైన వారిని ఆయన రక్షించాడా అని తెలుసుకొని, నా ఆధ్యాత్మిక జీవితంలో ఆయన నన్ను ప్రేమించి ఆయన త్యాగమును అర్థం చేసుకున్న తర్వాత, ఆయన వాక్యాన్ని చదువుకుంటూ నేను ఎదుగుతున్న తరువాత, నేను ఇంకా ఏ స్థితిలో ఉన్నాను, ఓహో ఈ లెవెల్లోనే ఉన్నానా అని మనం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకొని మరలా ఆయన దగ్గరికి రావడానికి ఇచ్చే అవకాశమే కానీ ఆయన నిన్ను దూరం పెట్టి వెలివేసి చేసేదానికి కాదు. మనమే తెలుసుకోవాలనంత. 13వ వచనం నుంచి
18వ వచనం వరకు ఇందాక మనం చదువుకున్నాం కదా. ఏమేమి ఉండాలంటున్నాడండి చూడండి. 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుతాను. ఎవడైనను 1వ అధ్యాయము 26 నుంచి 28. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. సో దాని ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మాటలు నాలుక ద్వారా ఇచ్చాడు. నెక్స్ట్, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, అనగా క్రియల ద్వారా నువ్వు కనికరము చూపుట ద్వారా. నెక్స్ట్, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట యోని. సో ఇదంతా కూడా ఏంటి? ఈ ఇహలోక మాలిన్యం ఎక్కడో బయట లేదు నాయన. నాకు ఒక్కోసారి ఆలోచిస్తాను, ఈ శరీరంలోనే ఏమేమి ఉంటాయండి ఓపెన్ చేసి చూస్తే. ఓ పక్కన తిన్నది కట్ట ఉంటుంది, దాని పక్కనే బయటికి పోవాల్సిన కట్ట ఉంటుంది. అన్నీ ఏ పాకెట్స్లో ఆ పాకెట్లో పెట్టున్నాడు ఆయన. మన లోపల ఎంత సిస్టమ్ కనుక ఆలోచించామంటే ఎంత ఇది ఉన్నది, కానీ దాని అంతటిని కూడా క్లాక్ వర్క్ లాగా ఆయన రన్ చేస్తున్నాడు. ఏదైనా ఒక మధ్యలో చిన్న మెంబ్రెయిన్ బ్రేక్ అయితే దాన్ని రకరకాల రోగాల పేర్లతో చెప్తాం. కాబట్టి ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనలోనే ఇంత మాలిన్యం ఉంటే మనం ఇహలోకానికి మాలిన్యం అంటించే స్థితిలో ఉన్నాం. ఇహలోక మాలిన్యం మనకు అంటడం కాదు, ఒరే నాయన నీలోనే ఈ మాలిన్యం అంతా ఉంది, నీ ద్వారానే చుట్టుపక్కలంతా కూడా మలినం అవుతా ఉంది అని తెలుసుకోమని కోరుకుంటున్నాడు. మీలో 13వ వచనం నుంచి ఏమంటున్నా అంటే, అయ్యా ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టలు ఇది దేవునికి సంబంధించినవి కావు. సో ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టలు దేవుని జ్ఞానం ఉండేవాళ్ళు చేసేది కాదు. ఇది మానవ జ్ఞానము, సాతాను జ్ఞానం నుంచి వచ్చేదే కానీ ఇది దైవపరమైన జ్ఞానము కాదు. కాబట్టి మానవపరమైన జ్ఞానము ఏ విధముగా ఇన్ఫీరియర్, ఏ విధముగా చాలా చిన్నదో చాలా చవకైనదో చూపిస్తూ పరలోక జ్ఞానము ఏ విధముగా ఉంటుందో క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తున్నాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు ప్రశ్నేస్తున్నాడు. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. సో ఎవరైనా కనుక నా జ్ఞానం ఉంది అంటే వాళ్ళు ఏముండాలంటున్నాడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. ఇందాక మనం ఏం చూసాం? నాలుకను ఎట్లా ఉపయోగించుకుంటున్నాము? ప్రగల్భాలు, చెడ్డ మాటలు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? సాత్వికమైన, తనను తాను తగ్గించుకునేవాడు, మృదువుగా మాట్లాడేవాడు, కృపగలిగిన పలుకులు మాట్లాడాలనేవాడు ఏం కలిగి ఉన్నాడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన. సో నాలుక నాట్ జస్ట్ వర్డ్స్ బట్ డీడ్స్ ఆల్సో, ప్రవర్తన వలన తన క్రియలను కనపరచును కదా. అందుకనే మొన్న శుక్రవారం చెప్పినప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేశాను. మనం దేవుని దగ్గర తీర్పు పొందేటప్పుడు ఏమేమి చూస్తాడు ఆయన? హృదయంలో సంకల్పాలు చూస్తాడు. 1 కొరింథీ 4:5 నీ హృదయ ఆలోచనలన్నింటినీ బట్టి నేను తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 నుంచి 37 నీ వ్యర్థమైన మాట్లాడిన ప్రతి మాట ఆయన రాసుకొని ఉంటాడు, దానికి లెక్క చెప్పమంటాడు. ఆ తర్వాత 3వది 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో మనమందరము కూడా దేవుని సింహాసనం ఎదుట నిలబడి మన క్రియలకు, శరీరంతో చేసిన మన క్రియలకు మనము లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీ హృదయము సరిచేసుకో, నీ నోటి మాటలు సరిచేసుకో, నీ క్రియలు సరిచేసుకో, అన్నీ కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకో. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. అయితే 14వ వచనంలో ఏమంటున్నా అంటే, ఇది జ్ఞానం అయితే, ఏది మృదువుగా ఉండడము, సాత్వికంగా ఉండడము, నాలుకను క్రియలను అన్నింటినీ సరిగా పెట్టుకోవడం ఒకటైతే, ఇలాగున్న లేకుండా బొంకుతాం చూడండి, దబాయిస్తాం చూడండి. ఏమంటారు దాన్ని? దబాయిస్తాం కదా మనం. దబాయించడం అంటే ఏంటి? ఒకటి మనలో ఎత్తి చూపబడినప్పుడు, ఇంకోటి చేస్తాను ఏమి, 2 జరుగుతాయి మనకు. చేస్తాను ఏంటి అంటాం, రెండోది నేను అన్నేలేదబ్బా నేను, ఈ 2. సో ఏమంటున్నాడు? అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును
వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. అదేదో పెద్ద గొప్ప దీనిలాగా చెడ్డ పని చేసి కాలు ఎగరేసుకోవడమో చేయొద్దు. అతిశయపడవద్దు. ఉంచుకున్నవారైతే అతిశయపడవద్దు అంటే అవును ఉంది, అదే నా పాజిటివ్ పాయింట్ అన్నట్టుగా నువ్వు మాట్లాడద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. అది నాలో నేనే లేదయ్యా, నేను అలా అనలేదయ్యా, అసలు నా ఉద్దేశమే అది కాదయ్యా, అయ్యయ్యా ఇది వద్దు. ఇదేంటి అంటాను, ఏమి కరెక్టేనా నేను మాట్లాడేది, బరాబర్ అంటాను కదా. మొదటి స్పందన అంటే ఏంటి? అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. లోపల తెలుసు కానీ పైకి మాత్రం దబాయించి పారాడు. రెండోది నేనెక్కడ నాన్నయ్య, అసలు ఆ ఉద్దేశంతోనే అనలేదయ్యా నేను, అరే వాళ్ళు అలా చెప్పారు కానే కాదయ్యా. ఈ రెండు చేయబాక. ఇదొక ఎక్స్ట్రీము, ఇదొక ఎక్స్ట్రీమ్. మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే ఏంటండి ఏమంటున్నాడు? ఇవంతా ఎక్కడి నుంచి వస్తాయంటున్నాడు? 4వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చెప్తాడు. పోట్లాట్లు ఎందుకు వస్తున్నాయి, విరోధాలు ఎందుకు వస్తున్నాయి, ఇదంతా కూడా మత్సరము అనగా ఎన్వి. దేని నుంచి? మనకు కొన్ని కావాలా, అది మనకు దొరకనప్పుడు ఎదుటి వారికి దొరుకుతున్నప్పుడు దాన్ని ఎలాగనైనా పొందుకోవాలా, మత్సరము. నెక్స్ట్ దానికి ఏం జరుగుతుంది? మత్సరములో నుంచి ఏమొస్తుందండి? వివాదములు, పోట్లాటలు, వర్గములు కదా. దాని గురించి 4వ అధ్యాయం 1-2 వరకు. మీలో యుద్ధములను పోరాటములను 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను చెడ్డ ఉద్దేశంతో అడుగుతారు గనక మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకు ఏమీ దొరుకుట లేదు. కాబట్టి దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. సో ఏం జరుగుతూ ఉన్నది ఆయన సంఘములో? ఇలా మత్సరము, వివాదము, మత్సరము, అసూయ, అలవిగాని ఏమంటున్నాడు చూడండి, దాన్ని సూపర్లేటివ్ వాడుతున్నాడు. సహింపనలవిగాని చేదైన కింద సహింపనలవిగాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయ పడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు. నిన్ను గద్దించినప్పుడు ఒప్పుకో. ఇందాక మనం మాట్లాడుకున్నాం, నీలో ఒకటి ఉంది అని దేవుడు చూపించినప్పుడు అది ఉంది అని ఒప్పుకొని సరి చేసుకోవడానికి చూడు, అంతేగాని అవును ఉంది అని మాట్లాడద్దు. అసలు లేనే లేదు అని అబద్ధము ఆడవద్దు. ఈ రెండు కూడా 2 ఎక్స్ట్రీమ్స్. దాని జోలికి పోవద్దు. ఏమంటున్నాడు? ఇలాంటి ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక ఇది దైవికమైనది కాదు. పైనుంచి రావడం లేదు. ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఇప్పుడు ఏమంటాడు? భూలోకము నుంచి వస్తా అంటే భూలోకము నుంచి కింద పాతాళము నుంచి వస్తున్న ఆలోచన విధానాలు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటి నై ఉన్నది. సో అసెండెన్స్ ఏమంటున్నా అంటే ఫస్ట్ భూలోకపరమైనది అంటే పరలోకం అనేది కాదు. రెండోది ప్రకృతి సంబంధమైన, దీంట్లో ఏముంటుందంటే అన్స్పిరిచువల్ అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్స్లో. అనగా ఇది పరిశుద్ధాత్మ నుంచి వచ్చేది కాదు, అంటే దేవుని నుంచి వచ్చేది కాదు. ఎక్కడి నుంచి వచ్చేది? దెయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది. కాబట్టి ఇదంతా ఎవరి జ్ఞానం అంటున్నాడు? ఇది ఎక్కడైతే మత్సరము, వివాదము, విరోధము ఇవి విజృంభిస్తూ ఉంటాయో అక్కడ సాతాను క్రియలు విజృంభిస్తూ, అది సాతాను నుంచి వచ్చేవి. దెయ్యముల జ్ఞానము వంటిది నయ్యున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఏముంటాయండి? అది ఉన్న చోట అల్లరి, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండునండి. ఎంతకన్నా దిగజారిపోతారు. అల్లరి అనగా అక్కడ ఎప్పుడు కూడా ఘర్షణ, సంఘర్షణ, సమాధానము ఉండదు. రెండోది వాడు ఎంతకన్నా దిగజారుతాడయ్యా అంటాం కదా. దేనికైనా వాడు అంతేనయ్యా, వాడు అది కూడా తింటాడయ్యా, ఇట్లా మనం మాట్లాడతాం కదా. అంటే అతి నీచ కార్యానికి కూడా వారు వెనకాడరు. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండు. ఒక్కసారి 2 కొరింథీ
12:20 చూద్దాం. 2 కొరింథీ 12:20. ఎందుకనగా చదవండి సార్. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటయును, ఉప్పొంగుటను, అల్లరులను ఉండునేమో అనియో. అది సో ఇవన్నీ ఉంటాయేమో అని నేను రావడానికి 1-2 సార్లు సందేహిస్తున్నానయ్యా. ఎందుకని వస్తే నేను కర్ర జులిపించాల్సి వస్తుంది. కాబట్టి నేను అందుకని ఏమంటున్నాడు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబొచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడచ్చు అన్నాను. కాబట్టి ఆయన రాకపోవడానికి గల కారణం ఏమంటున్నా అంటే, ఇంత చెత్త పెట్టుకుని ఉన్న చోట నేను మాట్లాడడం అనేది ఇంకా దిగజారుతుంది, పరిస్థితులు ఇంకా ఇదవుతుంది. ఆ తర్వాత నా మనసు ఇంకా దుఃఖపడుతుంది అంటాడు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. కాబట్టి ఇక్కడ దెయ్యం పనులు ఉంటాయో అక్కడ మత్సరము, వివాదము, అతి నీచ కార్యాలకు ఒడిగట్టడానికి కూడా సిద్ధపడము కదా. కాబట్టి మళ్ళీ వెనకొద్దాం. 16వ వచనం మళ్ళీ చూద్దాం. ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే ఇప్పుడు మంచి జ్ఞానం గురించి చెప్తున్నాడు, దైవిక జ్ఞానం గురించి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఒక్క నిమిషం, ఇంగ్లీష్ వర్షన్ చూస్తాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, ఇందాక ఏమన్నాడు, కింద భూమి మీద ఉండే జ్ఞానం అన్నాడు. తర్వాత ఇది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే జ్ఞానం కాదన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఇది పాతాళ లోకం నుంచి, దెయ్యాల నుంచి వచ్చే జ్ఞానం అన్నాడు. కానీ ఈ జ్ఞానం ఎట్టుంటుంది అంటున్నాడు, దైవికమైన జ్ఞానం ఇది పైన నుంచి వస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ప్యూర్. మొట్టమొదట అదేంటంటే పవిత్రమైనది, అపవిత్రత ఉండదు. ఎందుకంటే దేవునిని కలిగిన వారు అపవిత్రమైన కార్యమును కానీ అపవిత్రమైన ఆలోచన విధానాన్ని కానీ అసహ్యించుకుంటారు కనుక వారిని వారు మలినము కడుక్కుంటూ మంచిగా స్వచ్ఛపరచుకోవాలనుకుంటారు కనుక అక్కడ ప్యూరిటీ ఉంటుంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, ప్యూర్. తరువాత సమాధానకరమైనది. తర్వాత ఏముంటుందండి, సమాధానకరం. అన్నీ కూడా గ్రీకులో ఎలాగుంటాయంటే 7 మాట్లాడతాడు. ఈతో కొన్ని స్టార్ట్ అవుతాయి, ఒక 4, ఒక 3 ఆతో స్టార్ట్ అవుతాయి, అట్లా ఉంటాయి. ఓకే. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, ప్యూర్. తరువాత సమాధానకరమైనది. అది ఎప్పుడు కూడా సమాధానం ఎలా ఉండాలని కోరుకుంటుంది, కానీ సంఘర్షణ ఉండకూడదని కోరుకుంటుంది. ఘర్షణకి కానీ ఏమవుతుందండి, ఎక్కడెక్కడైతే ఘర్షణ ఉంటుందో అక్కడ ఏముంటుంది, సంఘర్షణ వద్దు, సమాధానం కావాలని కోరుకునేవారు చేతగాని వారుగా కనిపిస్తారు కదా. అంటే ఎందుకు, బస్తీ మీద సవాళ్ళని తొడగొడతారు కొంతమంది. ఇటు పక్కన వాడు తొడగొడితే ఏం జరుగుతుంది, అల్లరి, వివాదము, నీచకార్యము, అసమాధానము కదా. కాబట్టి ఎవడైతే తొడగొడతాడో ఈ పక్కనోడు తొడగట్టనోడిని ఏమనుకుంటాడే, వాడు ఆడంగిలోడురా, వాడి ధైర్యం లేదురా, చేతకానోడురా వాడు, ఇంకా రెచ్చిపోతుంటారు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంటారు. అది ఇటు పక్కన వ్యక్తి చేతగాక కాదు, నీ స్థితికి దిగజారకుండా ఉండడానికి. నీ స్థితికి దిగజారితే ఏమవుతుందంటే సంఘం రోడ్డు మీద పడుతుంది. కాబట్టి దిగజారరు. కాబట్టి అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడున్నది. మృదువైనది అంటే ఏమంటున్నా అంటే గ్రీక్లో అర్థం ఏముంటుందంటే నాన్ కాంబాటివ్. అంటే చూసుకుందామా ఉండదు, చూసుకుందాం, ఎంతకైనా వెళ్తాను. ఆ మాట అర్థం గ్రీక్లో
సో మృదువైనది అంటే ఏంటంటే ఎదుటివాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా ఇటు పక్కన వాడు శాంతముగా అది కాదయ్యా ఇది కాదయ్యా అని చెప్పడం. అంటే ఏంటి? కాంబాట్ అంటే ఏంటి? యుద్ధానికి పోవడం, ఘర్షణ నుంచి నెక్స్ట్ తగు. ఆ తగుకు పోకుండా ఈ స్టెప్లో ఆగడం. మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది. నెక్స్ట్ ఏం చెప్తుంది? ఎదుటివాడు చెప్పే దాంట్లో సారాంశం విని అది దేవుని నుంచి వచ్చిందని అర్థం చేసుకున్న దేవుని నుంచి వచ్చిందని అనిపిస్తే దానికి లోబడి ఉండేది. ఈ ముందరది ఎట్టుంటుంది? ఒకటి కాంబాటివ్ అంటే చూసుకుందాం, ఎంతవరకు పోతుంది అంతవరకు పోతుంది, ఏమైతే అవుతుంది చూసుకుందాం అనేది. రెండో దాని అర్థం ఏంటంటే ఎదుటివాడు ఇలా లోగా మాట్లాడుతున్నాడు, దాని అర్థమయ్యేటట్టు చెప్తున్నాడంటే అది దేవుని ఆలోచన విధానంగా అతను మాట్లాడుతున్నాడా అని ఆలోచించి విని లోబడేది. చాలా పెద్ద సమస్య ఏంటండి, లోబడడానికి ఎవరికి ఇష్టపడదు. భార్యాభర్తల మధ్యన తగువ తీసుకోండి, సహోదరుల మధ్యన తగువ తీసుకోండి, సంఘాల్లో కానివ్వండి, లోబడుట తగ్గిపోతుంది. అంటే ఎవడికి వాడు నేనే రాజు నేనే మంత్రి, తాను చెప్పిందే రైట్ అనుకోవడం, అలాగనే ముందరకు వెళ్తూ ఉంటారు. కానీ తగ్గి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, దీని వెనక కారణం ఏంటని ఆలోచిస్తే అది వేరే రీతిగా ఉంటుంది. కాబట్టి ఈ పైనుంచి వచ్చే జ్ఞానం ఎలాగుంటుందండి? మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది అనగా కాంబాటివ్ కాకుండా అంటే మృదువైనది, సులభముగా లోబడున్నది అంటే ఏదైనా చెప్తే దానికి సబ్మిసివ్ లోబడున్నది, కనికరముతోనూ. దాంట్లో ఏముంటుందండి? కనికరం ఉంటుంది. ఇందాక మనం 2వ అధ్యాయంలో చూసాం, కనికరముతో ఉండే పనులు మనము చేయాలా. కాబట్టి కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. కనికరం ఉంటుంది, మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. అనగా ఆలోచించేటప్పుడు న్యాయముగా దీనిలో ఏముంది దానిలో ఏముంది అని వీలున్నంత వరకు ఒకవైపును మొగ్గు చూపకుండా దాన్ని మిడ్వేలో న్యూట్రల్గా తీసుకుపోయేటువంటిది. పక్షపాతమైనది నాను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. వేషధారణ కదా, చాలాసార్లు ప్రాబ్లం ఏంటండి సంఘాల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి? వేషధారణ. ఏ మనిషి పైన బిహేవ్ చేసినట్లుగా వెనక వాళ్ళ ప్రవర్తన ఉండదు. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు అట్లన్నారు నిన్ను, వీళ్ళు ఇట్లా అన్నారు నిన్ను, వెనక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఒక్కోసారి మన చెవులతో కూడా వింటాం. తర్వాత మనం చాలాసార్లు గమనిస్తాము వాళ్ళు మాట్లాడే తీరుకి మన ఎదురుగా ఉండేదానికి, మనం లేనప్పుడు వాళ్ళు ప్రవర్తించేదానికి చాలా వ్యత్యాసం కనపడుతుంది. ఇది మానవ సహజము. మరి క్రైస్తవ ప్రపంచంలో ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కనీసం లోకస్తులు గనక వారు ఉన్నట్టుగా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ విలువలు అటువంటి. మనదేంటి, దేవుని ప్రకారంగా ఇలా ఉండాలని తెలుసు కనుక అలా ఉన్నట్టుగా కనిపిస్తాం. కానీ మనలో ఉన్న పాపాన్ని బట్టి అలాగున లేకుండా వేరే విధంగా ఉంటాం. పైకేమో దేవుని బిడ్డ నన్ను గ్రహించాలని అందరూ దేవుని బిడ్డలాగా ఉండడానికి చూపిస్తాం. కానీ లోపల మన పాపము వలన వేరేది ఉంటుంది. దాన్ని భక్తితో వీటితో కప్పుతూ ఉంటాం. ఇది వేషధారణ. కాబట్టి పైనుంచి వచ్చేది ఇటువంటి పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. ఆ తరువాత ఆఖరుగా నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తనబడను కదా. ఏమంటాడు? సమాధానపరచువారు ధన్యులు అంటాడు మత్తయి సువార్తలో. అలాగనే యాకోబు గురించి మనం ఆలోచించామనుకున్న ఒక చిన్న మాట. ఆయన ముందరికి 2 సార్లు పెద్ద తగువులు వస్తాయి. ఒకటి జెరూసలేం కౌన్సిల్ 15వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో పౌలు పార్టీ అని జూడాయిజర్స్ పార్టీ అని ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు ఆయన న్యూట్రల్గా బిహేవ్ చేస్తాడు, తర్వాత సమాధానం నెలకొనేటట్టుగా చేస్తాడు. అలాగనే అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో మళ్ళా పౌలు మీద కొన్ని నెపాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏమంటాడు? ఇదిగోనయ్యా, ఇంతమంది యూదుల ఆచారాల ప్రకారంగా నిలబడుకొని ఉన్నోళ్ళు ఉన్నారు, నువ్వేమో బయట బోధించేదాన్ని బట్టి పౌలు అందరూ కూడా నువ్వు యూదుల ఆచారానికి అగెన్స్ట్గా ఉన్నావని, ధర్మశాస్త్రానికి అగెన్స్ట్గా ఉన్నావని చెప్తున్నారు. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఇదిగో 7 మంది వారు ఒక వ్రతం పెట్టుకున్నారు, ఆ వ్రతము చేయడానికి సిద్ధపడి ఉన్నారు. నువ్వు ఆ వ్రతానికి ఎంతైతే డబ్బులు కట్టాలనో అది నువ్వు కట్టినప్పుడు అందరికీ ఏం తెలుస్తుంది పబ్లిక్గా? ఓహో, పౌలు దీనికి అగెన్స్ట్ కాదు,
పౌలు దీనికి అగెన్స్ట్ కాదు. అర్థమవుతుందో? 21వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, అపోస్తలుడైన పౌలు మీద అబాండాలు వేస్తాడు. ఈయనయ్య బయటంతా కూడా ఏం బోధిస్తున్నా అంటే ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నాడు, యూదుల మత ఆచారాలకి అగెన్స్ట్గా బోధిస్తూ నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అని అపవాదం వస్తుంది. సో యెరూషలేములో యాకోబు ముందర నిలబడవలసి వస్తుంది. యాకోబు యెరూషలేము సంఘ పెద్ద. యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు ఏమంటాడు, అయ్యా పౌలు, అందరూ ఇట్లా అంటున్నారు, నిన్ను ఈ అబాండాలు నీ మీద ఉన్నాయి, ఇది కాదు అని నువ్వు ప్రూవ్ చేయడానికి ఏం చేయాలా? ఇదిగో 7 మంది ఒక వ్రతం పెట్టుకున్నారు, గుండుగిచ్చుకోండి, ఏదో వాళ్ళ మత ఆచారం ప్రకారంగా నీవు వారికి 100 రూపాయలు అది ఖర్చు అవుతుంది మనిషికి, నువ్వు 7 మంది ఉన్నారు, 700 ఇవ్వు. అందరికి అప్పుడు ఏమర్థమవుతుంది? అపోస్తలుడైన పౌలు ఏదైతే ఆయన మీద అబాండాలు వేస్తున్నారో అవి నిజము కాదు అని చెప్పి ఆయన క్రియాశీలకంగా చూపించాడని అందరికీ అర్థమవుతుంది, సర్దుతాడు. అలాగనే యెరూషలేం కౌన్సిల్ 21, అపోస్తల కార్యము 21 వచనమా చూడాలి సార్, ఒక్క నిమిషం. అపోస్తల కార్యము 21 చూసి చెప్తా. ఏడు దినములు 27వ వచనం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకొని, ఇజ్రాయేలీయులారా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీకు దేశస్థులను దేవాలయములోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోనికి అతన్ని తీసుకుని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతన్ని చంపవలని యత్నించుండగా యెరూషలేమంతయు, ఒక్క నిమిషం, 20వ అధ్యాయం ఇదిగో 21వ అధ్యాయము 17 నుంచి చదువుతున్నాను. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు, అపోస్తల కార్యం 21:17 నుంచి, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. యాకోబు యెరూషలేము యొక్క సంఘ పెద్ద. అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియచెప్పాను. పౌలు వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియో, ఈ అబాండం ఇతని మీద వేయబడింది, నువ్వు బయటంతా ఇది ప్రీచ్ చేస్తున్నావంట, సున్నతి చేయకూడదనియో, మన ఆచారముల చొప్పున నడవకూడదనియో నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించున్నట్లు వీరు నిన్ను గురించి వర్తమానము విని నీ మీదున్న అపవాది ఇదయ్యా. కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకున్నట్టుకు వారికి అయ్యేది తగులబడి పెట్టుకొనుము, అంటే వారికి అయ్యేటువంటి ఖర్చులు పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియో, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుచున్నావనియో తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్యజనులను గురించి వారు, ఓకే నెక్స్ట్. సో ఇలా అంటే ఆయన దగ్గరికి ఒకటి వచ్చినప్పుడు సమాధానపరచడానికి చేసేవాడు, అనగా ఆయన పెద్ద గనక ఆయన దగ్గరికి ఒక వివాదం వచ్చినప్పుడు సమాధానపరచడానికి ఆయన చూసేవాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే 18వ వచనం, నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు అంటే నువ్వు విత్తనం వేస్తే ఏమొస్తుందండి? ఒక విత్తనము ఒక చెట్టు వస్తుంది, ఆ చెట్టులోంచి ఎన్నో ఫలాలు వస్తాయి. కాబట్టి నువ్వు సమాధానము అనేది విత్తితే నీతి అనేటువంటి బోల్డ్ అని ఫలాలని కోసుకుంటావు. కాబట్టి సమాధానకర్తలుగా నుండుడి అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. అందరము లేచి నిలబడినట్లయితే. పరిశుద్ధమైన దేవానైనా యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానించడానికి నీవు ఇచ్చిన నడిపింపును బట్టి కృతజ్ఞతలు. నీ కృప కలిగిన హస్తాలకునైనా మమ్మల్ని సమర్పించుకుంటూ
మరి విన్న సత్యాలు నాయన ఎవరికో బోధించేవి కాదు, ఎవరినో సరిచేసేవి కాదు నాయన. బోధకుడైన యాకోబు తను తాను దాంట్లో కలుపుకుంటూ మనము మేము అని బోధకులతో మాట్లాడుతూ ఉండగా, కాబట్టి ప్రభు నేను మరి పెద్దలు మరి విశ్వాసులందరికీ ఇది రాస్తూ ఉండగా మేమందరము కూడా మానవ రీతిగా మాలో ఉన్న ఈ యొక్క బలహీనతను గుర్తెరిగి దీన్ని నాయన ఒప్పుకొని దీన్ని గుర్తించిన ప్రతిసారి ఇంత పాపము మాలో నున్నదని క్షమాపణ కోరుకుంటూ మా ప్రవర్తనని మార్చుకొని మరి ప్రభు పరివర్తన చెందిన జీవితాలతో నీకు ఇష్టలుగా ఉండగలిగినట్లుగా అంచెలంచెలుగా మెట్టుమెట్టుగా ఎదగగలిగినట్టుగా సహాయమును దయచేయి. నీవు ఇచ్చిన వాక్యమునైనా మమ్మల్ని నాయన దూషించడానికి కాదు, మమ్మల్ని తండ్రి యేసయ్య మరి దండించడానికి కాదు, కానీ నాయన మాలోనున్న తప్పులు మాకు చూపించి ఆ తప్పులను మేము గుర్తించి ఆ తప్పు మాలో ఉన్నదని తెలుసుకొని అలాగున నడుచుకోకుండా నీకు ఇష్టమైన రీతిగా నడుచుకున్నటకు సహాయకారులుగా ఉండుటకు వాక్యమునిచ్చావునైనా. కాబట్టి ప్రభు నువ్వు మమ్మల్ని ప్రేమించావు, మా కొరకు నీ రక్తమును నాయన శిరువు మీద ధారపోసావు. మేము నాయన అది తెలుసుకొని మేము నాయన ఎంతో చెడ్డవారమైనప్పటికీ నీవు మమ్మల్ని ప్రేమించి ఉండగా క్షమించి ఉండగా మేము మా చెడ్డతనాన్ని వీడి మంచిగా నడుచుకున్నట్టుకు ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో ఈ వాక్య భాగాలు మా ముందుకు వచ్చినప్పుడు మేమున్న స్థితి ఏంటో మేము అర్థం చేసుకొని ఇంకా ఎదగవలసినది ఎంత ఉన్నదో తెలుసుకొని మేము నీ యందునైనా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకొని నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని మేము సరిచేసుకొని మరొక మెట్టు విశ్వాసములో ఎదగగలిగినట్లుగా, నీకు దగ్గరగా ఉండగలిగినట్లుగా, నీకు నాయన ఇష్టలుగా ఉండగలిగినట్లుగా, నీ ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉండుటకు ఈ వాక్యమునిచ్చావని నమ్ముతూ ఆ రీతిగా మా వినికిడిలో ఇది మా జీవితాలకి నాయన ఉపయోగపడేటట్టుగా దీవించమని, మాలో మార్పులు తీసుకురమ్మని, బోధకులుగా ఉన్న మాకు మరి ప్రత్యేకముగా దీన్ని అలవర్చుకుంటూ నిన్ను ఘనపరిచేటువంటి రీతిగా, మహిమపరిచేటువంటి రీతిగా మరి ప్రభు నీ దీవెనలు పొందుకునేటువంటి వారుగా మమ్మల్ని నడిపించమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన నేటి ఆహారమును మాకు దయచేయము, మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించము, మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము కూడి వచ్చిన ప్రతి విశ్వాసం మీదను, వారి కుటుంబాల మీదను, వారి ఆత్మీయ ఎదుగుదల మీదను, నీ ప్రత్యేకమైన దీవెనల మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ బైబిల్ స్టడీ ద్వారా నుండునుగాక. ఆమేన్.